ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఎందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా. అంబేద్కర్ యొక్క ముద్దు బిడ్డ, దళితుల ఆశా జ్యోతి అయినటువంటి మన రామదాస్ అత్వాలే గారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు అని తెలుపుతూ, మన నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇవాళ ఈ యొక్క గూడూరు నగరం నందు ఆయన యొక్క జన్మదిన ఉత్సవాలకు జరగడం జరిగింది. ఈ రిపబ్లికన్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మరియు హ్యూమన్ రైట్స్ అంటే ఆయన సంబంధించిన న్యాయశాఖ మంత్రి అయినటువంటి మన రామదాస్ అత్వాలే గారికి మేమందరం కూడా ఘనంగా కూడా జరగడం జరిగింది. శుభాకాంక్షలు. మన మంత్రి అయినటువంటి రామదాస్ అత్వాలే గారు 3 దఫాలుగా మంత్రి పదవిని పొంది గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో కూడా ఆ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలను అవేర్నెస్ తేవాలని, మా పార్టీ యొక్క బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలను ఏర్పాటు చేయటము, నిరంతరం కార్యకర్తలతో కలిసి పనిచేయటము. తర్వాత మా నాయకుడైనటువంటి పేరం శివనాగేశ్వర గౌడ గారు జాతీయ కార్యదర్శి అయినటువంటి ఆయన ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం జరగడం జరుగుతుంది. శివనాగేశ్వర గౌడ గారు కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా దళితవాడల్లో ఎక్కువ ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం మాకు చెప్పడం జరిగింది. మేమంతా కూడా ఇవాళ జరిగినంత ఆనందంగా, సంతోషంగా ఈ కార్యక్రమంలో మా సగ సేవకుడైనటువంటి దద్దూరు సురేంద్ర బాబు గారు అయితేనేమి, రాజుద్దీన్ గారు అయితేనేమి, రాజా గారు అయితేనేమి, ప్రసాద్ గౌడ గారు అయితేనేమి, ప్రేమ్చంద్ అయితేనేమి,
తదితర తర్వాత అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.